హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. మీకందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అంతా హాయిగా, హ్యాపీగా గడపాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. అయితే ఈ ఛానల్ వచ్చేసి ఆల్రెడీ పాత ఛానలే అండి. కొత్త ఛానల్ ఏం కాదు. ఎందుకంటే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మన టైలరింగ్ ఛానల్ కాబట్టి ఇందులో ఏంటి ఇట్లా చూపిస్తుంది అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం నా లైఫ్ స్టైల్ అనేది మారుద్దామని అనుకుంటున్నాను. యూట్యూబ్ జర్నీ కూడా మారుద్దామని అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం బ్లాగ్స్ అట్లా కూడా ట్రై చేద్దామని చూస్తున్నాననమాట. స్టిచ్చింగ్ అనేది, టైలరింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది మన ఛానల్లో. కాకపోతే ఏంటంటే ఇట్లా కొత్తగా కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్‌ను కూడా అడిగి తెలుసుకోవాలి కాబట్టి ఒక వీడియో ఇలా పెట్టాను. నచ్చితే గనుక కంటిన్యూ చేయండి. అయితే ఇది మన ఛానల్ అనేది ఇది నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నానని అనుకుంటారు. కానీ ఛానల్ ఆల్రెడీ ఉందండి. యూట్యూబ్‌లో ఉంది. ఇది 2 ఇయర్స్, దాదాపు 2 ఇయర్స్ అవుతుందన్నమాట ఛానల్ స్టార్ట్ చేసి నేను. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేకపోయానన్నమాట. కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. అయితే వీడియోలు రెగ్యులర్గా పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మనది టైలరింగ్ ఛానల్ అండి. టైలరింగ్ అనేది నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను, నేర్పించాను చాలామందికి. ఆల్రెడీ 17,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో ఉన్నారనమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టక ఛానల్ అనేది కొంచెం వెనుకబడింది అనమాట. అందుకని చెప్పేసి నాకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల కుట్టలేకపోయాను అనమాట. కొంచెం ఫిజియోథెరపీ అవి ఉండే అనమాట. దానివల్ల కొంచెం పూర్తిగా రెస్ట్లో ఉండమని చెప్పారు. కుట్టలేకపోయాను. మనది షాప్ ఉందండి, హస్తినాపురంలో షాప్ ఉంది. అందరికీ తెలిసి మన సబ్స్క్రైబర్స్కి, చాలా వరకు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుందన్నమాట. అయితే షాప్ కూడా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అంత హెవీగా కుట్టలేకపోతున్నాను. కొంచెం ఇంట్లో అయితే నార్మల్గా కుట్టుకోవచ్చు కదా, తక్కువ వస్తుంది కదా గిరాకీ కూడా, నార్మల్గా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లో కుడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అయితే ఆల్రెడీ మన ఛానల్ ఉంది, మంచి సక్సెస్ అయింది ఛానల్. కాబట్టి నాకు ఛానల్ వదులుకోబుద్ధి కాలేదనమాట. అయితే ఇందులో ఏం పెడదాము ఎట్లా అని చెప్పేసి ఆలోచించి, సరే మన లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, డైలీ లైఫ్ స్టైల్, అది కూడా బ్లాగ్స్ రూపంలో ఇలా పెట్టుకుంటూ మధ్య మధ్యలో టైలరింగ్ వీడియోస్ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం పెట్టుకుంటూ ఛానల్ అనేది రన్ చేద్దామని చూస్తున్నాను అనమాట. మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి. ఎందుకంటే వ్యూవర్స్ ఉంటేనే కదండి ఛానల్స్ ఉండేది. వ్యూవర్స్ లేకపోతే ఏ ఛానల్ కూడా ఉండదన్నమాట. యూట్యూబ్ అనేది నడవదు అసలు. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మంచిగా నేను సక్సెస్ అవుతాను. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ పాజిటివ్ వేలోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను టైలరింగ్ ఛానల్ అనేది కొంచెం నేర్పించడానికి నేను ఛానల్ అనేది పెట్టాను, టైలరింగ్ నేర్పించడానికి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నా లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అనేది బ్లాగ్స్ రూపంలో ఇలా నేను నా పూజ కానీ, నా ఫుడ్ కానీ, నా లైఫ్ స్టైలు, మేము ఎక్కడికైనా వెళ్ళిన ఆ ప్లేసెస్ చూపించడం అట్లాంటివి కూడా నేను ఇందులో జత చేద్దామని చూస్తున్నాను. మీరు ఏమంటారు అనేది నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి. అసలు ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే చాలా పడిపోయింది ఛానల్. ఆల్మోస్ట్ తీసేద్దామన్న సిచ్యుయేషన్కి వచ్చానమాట. కానీ ఏంటో నాకు అసలు మధ్య మధ్యలో ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తుంటాయండి. ఆ డౌట్, అదేంటక్క ఇదేంటక్క అని డౌట్ అడుగుతూ ఉంటారు. అరే ఇంతమంది నేర్చుకుంటున్నారు కదా మన ఛానల్ చూసి, ఎంతో కొంత మనం కూడా సక్సెస్ అయినట్టే కదా. ఒక్కరు ఇద్దరు సక్సెస్ అయినా, ఒక్కరిద్దరు నేర్చుకున్నా కూడా నేను సక్సెస్ అయినట్టే లెక్క అండి నాకు. ఎందుకంటే నేను చాలా మందికి టైలరింగ్ నేర్పించాను. కాకపోతే యూట్యూబ్ ద్వారా అయితే ఇంకెక్కువ మందికి నేర్పించవచ్చు. మనకు కూడా అంత రిస్క్ ఉండదు కదా, మనం కుట్టేవే పెడుతూ ఉంటాం కదా అని చెప్పేసి యూట్యూబ్ అనేది నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఛానల్ అనేది, షాప్ అనేది రన్ చేయలేకపోతున్నాను. కాకపోతే ఇంటి దగ్గర కుడతానండి. నాకు ఖాళీగా ఉండే ప్రసక్తే లేదు. ఖాళీగా ఉండడం అంటే నాకు అసలు ఇష్టం కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం అంత హెవీగా కాకుండా కొంచెం తక్కువ కుడతాను అనమాట. వీడియోస్ అయితే మనకు స్టిచ్చింగ్వి, టైలరింగ్వి, డిజైన్స్వి అన్నీ వస్తూనే ఉంటాయి. దాంతోపాటు ఈ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా పెట్టగలనా లేదా అనేది కూడా నేను చూసుకుంటానమాట. కాకపోతే రెగ్యులర్గా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ ఒప్పుకోదనమాట. మనం రెగ్యులర్గా పెట్టకపోతే నీ ఇష్టం ఉన్నప్పుడు పెడితే నేను ఎందుకు చూపించాలి జనాలకి అని చెప్పేసి
యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదన్నమాట జనాలకి, అది అందరికి తెలిసే. కాబట్టి నేను కూడా కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు చూడండి నా ఛానల్ ఒకసారి, మన కింద టైటిల్ కింద మోర్ అనేది ఉంటుందన్నమాట. మోర్ దగ్గరికి మోర్ మీద ప్రెస్ చేస్తే మనకు మా ఛానల్ అనేది మొత్తం ఫుల్ డీటెయిల్ వస్తుందన్నమాట. ఎవరి ఛానల్ అయినా అలాగే వస్తుంది. కాబట్టి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను ఎంత రెగ్యులర్గా పెట్టాను. ఒక్క రోజు 2-3 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మళ్ళీ నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ కొంచెం ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాను. ఓన్లీ స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకోవడమే కాకుండా ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట మన ఛానల్లో. దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ పేరు వచ్చేసి స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి ఛానల్ అనమాట. ఛానల్ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇప్పటికి కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు రెగ్యులర్గా. అందుకోసం అని చెప్పేసి నేను నాకు చేయాలి అనేది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎంత చేతగాకపోయినా కూడా, సహకరించకపోయినా కూడా చెయ్యాలి అనేది బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒకసారి మన జనాలకైతే చెప్దాము, వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మనం చూద్దాము అనేది నేను ఆలోచించాను అనమాట. చూడండి, ఒకసారి ఛానల్ చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో చాలా ఇబ్బందులు పడ్డామండి. అంటే హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకోవచ్చు, మనసు బాధపడే విషయాలు చాలా జరిగాయన్నమాట. అవన్నీ నేను మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. కనీసం 2025 అన్నా హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఉండవండి కష్టాలు అనేవి, ఎప్పుడు ఉండవు. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి. అన్నిటికీ మనం మూవ్ అవుతూ ఉండాలన్నమాట. అందుకే 2025 అనేది నాకైతే హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాను. చాలా వరకు రికవర్ అయ్యానండి, అన్ని విషయాలు రికవర్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మన ఛానల్లో వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయండి. థ్యాంక్ యూ.